అటు చిత్తూరు, ఇటు కడప రెండు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంగమం రాజంపేట నియోజకవర్గం. నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ ఎన్నికల పోరు కనిపిస్తోంది. సెగ్మెంట్ స్పెషల్లో రాజంపేట కథ చూద్దాం. మా కొలీగ్ రమణబాబు స్పెషల్ ప్రెజెంటేషన్ అందిస్తారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గం అది రెండు జిల్లాల మిశ్రమం, రెండు భిన్న ప్రాంతాల సంగమం. అదే రాజంపేట లోక్సభ నియోజకవర్గం. రాష్ట్రంలోనే సంక్లిష్టమైన లోక్సభ నియోజకవర్గాల్లో ఇదొకటి. కడప, చిత్తూరు జిల్లాలో విస్తరించిన ఈ నియోజకవర్గంలో వ్యక్తుల ప్రాబల్యం, పార్టీల ప్రభావం, వాటికి సమాంతరంగా సామాజిక వర్గాలు కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. తెలుగుదేశం అభ్యర్థిగా డిఎస్ సత్యప్రభ బరిలోకి దిగుతుంటే వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి రంగంలోకి దిగుతున్నారు. హోరాహోరీగా సాగుతోన్న రాజంపేట నియోజకవర్గం ప్రొఫైల్ను ఒకసారి చూద్దాం. రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో కడప జిల్లాకు చెందిన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ సీట్లున్నాయి. అలాగే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె సెగ్మెంట్లు కలిసి ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిని సత్యప్రభ చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు భార్య. గత ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచిన సత్యప్రభ తొలిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్న కుటుంబ నేపథ్యం సత్యప్రభది. ఇక వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచే పోటీ చేసి విజయాన్ని సాధించారు. కాంట్రాక్టరు, అర్ధబలం, అంగబలం దండిగా ఉన్న మిథున్ రెడ్డి మరోసారి వైసీపీ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో శాసనసభ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల సంఖ్యను ఒక్కసారి చూద్దాం. సెగ్మెంట్ ఓటర్లు తంబళ్లపల్లెలో 2,09,833, పీలేరులో 2,23,584 మంది, మదనపల్లెలో 2,46,212 మంది, పొంగనూరులో 2,29,261 మంది, ఇక రాయచోటిలో 2,31,637 మంది, రాజంపేటలో 2,22,274 మంది, రైల్వే కోడూరులో 1,82,665, వెరసి మొత్తం 15,45,446 మంది. ఇక రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో సామాజిక వర్గాలే అభ్యర్థుల తలరాతలను మార్చబోతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే తొలినాళ్లలో రెడ్ల ఆధిపత్యం బాగా కనిపిస్తుంది. 1957లో టిఎస్ విశ్వనాథరెడ్డి, 62లో సిఎల్ నరసింహారెడ్డి గెలిచారు. ఆ తర్వాత 1967 నుంచి మొదలుపెట్టి 2009 వరకు వరుసగా 12 ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోతురాజు పార్థసారథి, సుగవాసి పాలకొండరాయుడు, ఏ సాయి ప్రతాప్, గునిపాటి రామయ్య, మళ్లీ సాయి ప్రతాపే విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో మిథున్ రెడ్డి గెలుపొందారు. ఈసారి పోటీని ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇద్దరూ చిత్తూరు జిల్లా వాసులే. దీంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇక అభ్యర్థుల బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మిథున్ రెడ్డి బలాలు ఏమిటంటే స్థానికంగా వైసీపీకి బలమైన పట్టు, ప్రజల్లోకి చొరవగా, దూకుడుగా వెళ్లడం, అన్ని సెగ్మెంట్లలో కూడా పార్టీ బలంగా ఉండడం. బలహీనతలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడం, హామీలు నెరవేర్చలేదని ప్రజల్లో ఉన్న అసంతృప్తి. తెలుగుదేశం అభ్యర్థి సత్యప్రభ అనుకూలతలు, ప్రతికూలతలు ఒకసారి బేరీజు వేసుకుంటే బలాలు: బలమైన బలిజ సామాజిక వర్గం అండ, పటిష్టమైన టీడీపీ శ్రేణులు, అంగా అర్ధబలం ఉన్నాయి. ఇంకా బలహీనతలు చూస్తే తొలిసారి ఎంపీగా పోటీ చేయడం, ప్రజల్లోకి వెళ్లే చొరవ లేకపోవడం, క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం. ఇది రాజంపేట నియోజకవర్గంలో హోరీ సమరం. ఇద్దరు అభ్యర్థులు బలంగానే ఉండడంతో పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది.